హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో రిటైర్ అయిన మరియు రిటైర్ కాబోతున్న ఉద్యోగ పెన్షనర్స్ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలైతే వీడియోలో ఉన్నాయండి. లేకుంటే తీవ్ర నష్టమే అని చెప్తున్నారు. సో పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే రిటైర్డ్ ఉపాధ్యాయులకు తెలియజేయనది ఏమనగా, మీరు పదవి విరమణ చేసిన తదుపరి మీకు రావాల్సిన క్లైమ్స్ తెలుసుకోండి. ముఖ్యంగా ఏమేమి రావాలనో ప్రతి ఒక్కటి కూడా డీటెయిల్స్గా తెలుసుకోండి. మీకు చెందిన అన్ని డాక్యుమెంట్స్ కూడా భద్రపరచుకోవాలండి. ఈ రెండు గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా ఏమేమి డాక్యుమెంట్స్ను భద్రపరచుకోవాలి అని తెలుసుకుందాం. తర్వాత ఏమేమి క్లైమ్స్ వస్తాయని తెలుసుకోవాలనేది అవి తెలుసుకుందాము. సో రిటైర్డ్ నోటీస్ అండి, రిటైర్డ్ నోటీస్ కాపీ అయితే భద్రపరచుకోవాలి ఒకటోది. రెండోది పెన్షన్ ప్రపోజల్ సెట్టు, తర్వాత జెడ్పీపీఎఫ్ క్లోజర్లు, ఆడిట్ ఆఫీస్ నుంచి రావాల్సిన కాపీ, ఇక ఏపీజీఎల్ఐ క్లోజర్ సెట్, జిఐఎస్ ఫైనల్ క్లైమ్, ఈఎల్ అండ్ హెచ్పిఎల్ ఎన్కాష్మెంట్ క్లైము, పీపీఓ కాపీ, డిటిఓ నుంచి వచ్చిన కాపీ, హెల్త్ కార్డు, ప్రతి నెల వచ్చే పేమెంట్ స్లిప్పు, ఆదాయపు పన్ను రిటర్న్స్, సేవింగ్స్ వివరాలు, డెత్ విషయంలో ఇంకా కొన్ని డాక్యుమెంట్స్, ఇతర అవసరమైన పేపర్స్ మొత్తం ఒక రిటైర్మెంట్ ఫైల్గా మనమైతే భద్రపరచుకోవాలండి. ఒక ఫైల్ ద్వారా ఒక ఒరిజినల్ సెట్ని అయితే ఒక ఫైల్గా పెట్టుకోవాలి. జిరాక్స్ డూప్లికేట్స్ మాత్రమే మనము బయటికి తీసుకెళ్ళేటప్పుడు ఉపయోగించాలండి. అవసరమైనప్పుడు తప్ప ఒరిజినల్స్ను బయటికి అయితే తీసుకురాకూడదు. ఇక ఆఫీస్లో అయితే ఈ విధంగా అన్నీ కూడా మనకు అందుబాటులో ఉన్నట్టయితే ఎప్పుడైనా ఆఫీసర్స్ అడిగినప్పుడు మనము అందజేయడానికి అవకాశం అయితే ఉంటుంది. సో అది మన కనీస బాధ్యత అండి. సో కాబట్టి ఆఫీసర్లు అయితే తమ బాధ్యతగా రిటైర్ అయిన తర్వాత ప్రతి పెన్షన్ ఈ విధంగా భద్రపరచాలండి. ఇక పదవి విరమణ నాటికి డిఏ క్లెయిమ్ తర్వాత ఇప్పుడు ఏమేమి మనకు క్లెయిమ్స్ అవుతాయో, అంటే బెనిఫిట్స్ ఏమేమి ఉంటాయో తెలుసుకుందాం. పదవి విరమణ నాటికి డిఏ క్లెయిమ్ తర్వాత వచ్చే డిఏలను డిఫరెన్స్ అరియర్స్గా అయితే ఇవ్వబడుతుంది, అది తెలుసుకోవాలి. ఇక ఈఎల్స్ హెచ్పిఎల్ ఎన్కాష్మెంట్ సమయంలో డిఏ తర్వాత పెరిగిన డిఏకి అరియర్స్ క్లెయిమ్ చేసుకోవాలి. నాలుగోది, ఇక బేసిక్లో అయితే తక్కువ బేసిక్లో రిటైర్ అయిన వారికి గ్రాడ్యుటీ 16 లక్షల లోపే ఉంటుంది కాబట్టి వారికి పెరిగిన డిఏ ప్రకారంగా అరియర్స్ పొందవలసి ఉంటుంది. సో ఇంకా కొన్ని అయితే ఉంటాయండి. ఇలా చాలామంది రిటైర్ అయిన తర్వాత పని అయిపోయింది కదా అని భావిస్తూ ఉంటారు. సో అవగాహన ఉన్నవారు మాత్రమే ఆర్థికంగా మొత్తం అన్నిటికీ అప్లై చేసుకుని ఆర్థిక లబ్ధి పొందుతున్నారు. మిగతా వారికి చెప్పేదెవరు చేసేదెవరు అన్నట్లే ఉంది. సో చాలామంది అధికారులు మీరు బిల్స్ చేయించుకొని రండి, సంతకం పెడతాము అని అంటారు. ఆ పనికి కావాల్సిన అవసరమయ్యే డాక్యుమెంట్స్, ఫైల్స్ ఎవరు మెయింటైన్ చేయాలి, ఏ రోజుకు ఆ రోజు పని జరిగితే చాలు అనుకుంటే ₹398 సర్వీస్ వారికి పెన్షన్ బెనిఫిట్స్ అయితే వస్తాయి. ఇలాంటివి చిన్నవి మర్చిపోతామండి. సో కాబట్టి దీని ప్రొసీడింగ్స్ ఎక్కడ ఉండాలి, ఆఫీస్లో వారు మా దగ్గర లేవు అని అంటారు. అంటే ఆ బాధ్యత ఎవరిది, మనదే. కాబట్టి ఇదంతా అవగాహన లేక అవసరం వచ్చినప్పుడు రిటైర్ ఉద్యోగిని ఇబ్బంది పెడతారు అధికారులంతా కూడాను. సో కాబట్టి మనకెందుకు అని ఉద్యోగులు ఓవర్లుక్గా ఉంటారు. ఉత్తర్వులకు ఆర్సీ నెంబర్ల ప్రాధాన్యత ఎవరికి తెలుసు. కాబట్టి కార్యాలయ విధానాలు ఎవరు పాటిస్తున్నారు, అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ బేస్ మీద ఉద్యోగులకు ఏమి తెలిసినా మనమే చెప్పి చేయించుకోవాల్సిన బాధ్యత మనదే. కాబట్టి మనకు వచ్చే బెనిఫిట్స్ గురించి తెలుసుకొని ఆర్థికంగా నష్టపోకుండా అధికారులదే బాధ్యత అని అనుకోకుండా మనమే సదరు విషయాలను ఎప్పటికప్పుడు గ్రహించి క్లెయిమ్ చేసుకోవాలి. సో ఇది మన బాధ్యత అండి. సో ముఖ్యంగా మనమైతే ఈ విధంగా డాక్యుమెంట్స్ ప్రతి ఒక్కటి కూడా అన్నీ ఒక ఫైల్ లాగా ఒక దాంతో పెట్టుకొని భద్రపరచుకోవాలండి. అలాగే అలాంటివే 2 జిరాక్స్ సెట్లు అయితే పెట్టుకోండాలి. అవసరమైనప్పుడు ఒక జిరాక్స్ సెట్ను బయటికి తీసుకెళ్ళాలి బయటికి. సో అవసరమైన అత్యవసర సమయాల్లో తప్ప ఒరిజినల్స్ను బయటికి అయితే తీయకూడదు. సో ఇది ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.